హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము రిచ్మండ్లో ఉన్న ఓల్డ్ హోబర్ట్ టౌన్కి వచ్చాము. ఇక్కడ ఏం చూడనీకి వచ్చాము అంటే 200 ఇయర్స్ బ్యాక్ హోబర్ట్ టౌన్ ఎలా ఉండేది అని చెప్పి వీళ్ళు మినియేచర్ టౌన్ ఇలా బిల్డ్ చేశారనమాట. సో అది చూడనీకే వచ్చాము. సో 200 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండే హోబర్ట్ అనేది. సో పదండి చూసి ఎంజాయ్ చేద్దాం. సో అక్కడ టికెట్ తీసుకొని ఇట్లా వచ్చామన్నమాట ఎంట్రన్స్. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒకటి చిన్న మినియేచర్ ఉంది ఇక్కడ. వావ్, బాగుంది కదా. సో వాళ్ళు టికెట్ ఇచ్చి ఇలా మ్యాప్ కూడా ఇచ్చారు. సో ఇదే అన్నమాట హోబర్ట్ మినియేచర్ టౌన్. సో ఫస్ట్లో అప్పుడు ఎలా ఉండే అని చెప్పి ఇక్కడ మినియేచర్ బిల్డింగ్స్ లాగా అన్ని కట్టి మినియేచర్గా లైక్ మనకి ప్రజెంట్ చేస్తున్నారు టూరిస్ట్ కోసం అని చెప్పి. ఎంత మారింది అప్పట్లో, రోడ్లు లేవు ఏమి లేవు అని చెప్పి. 200 years ago హోబర్ట్ స్థాపించినప్పుడు అన్నమాట ఇదంతా. ఇక్కడ అందరూ ఉప్పర్ మీటింగ్ పెట్టి ముచ్చట్లు పెడుతున్నారు. వావ్. అండ్ మనకి ఇలా ఒక మ్యాప్ ఇచ్చారు. ఇది మ్యాప్. సో ఈడ మినియేచర్ది ఇవన్నీ మ్యాప్స్ అనమాట. ఇట్లా కలర్ ఉన్నదేమో ఇప్పటి వరకు ఈ బిల్డింగ్స్ ఉన్నాయంట. సో అందుకే అది కలర్ హైలైట్ చేసిండ్రు. అండ్ ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ కూడా ఉంది. ఇలా 4 బొమ్మలు ఉన్నాయి. సో ఇక్కడ వీటిని మనం వెతకాలన్నమాట. సో లైక్ ఇక్కడ కూడా అదే రాసింది, లైక్ ఫన్ అన్నమాట. ఒకటేమో ఒక లేడీ స్నేక్ని చంపుతున్నట్టు, ఒకటేమో క్యాంగ్రూ స్కిన్ని తీస్తున్నట్టు, ఇంకోటేమో ఏ గాయ్ ఏ బాయ్ ఫాలింగ్ ఫ్రమ్ ఎ ట్రీ, ఏ టాస్మానియన్ టైగర్. సో ఈ 4 మనం వెతకాలి. సో మీరు కూడా వెతకండి, మీకు కూడా కనిపిస్తుందేమో నాకు చెప్పండి. ఓకే, నేను కూడా వెతుకుతా. సో ఇలా మంచిగా మినియేచర్ బొమ్మలతోటి మొత్తం వాళ్ళు డిస్ప్లే చేశారు. ఈడ చూడండి, ఇదైతే హైలైట్. అందరు తాగుబోతులు తాగి పడిపోయి ఉన్నారు. వావ్. అండ్ ఇక్కడేమో ఆ లేడీ ఒర్లుతుంది. రే బాబు, అక్కడ కాదురా ఇక్కడ కొట్టు, ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పి ఆ లేడీ అంటుంది అన్నమాట. సో హోబర్ట్ కూడా వన్ ఆఫ్ ద ఫస్ట్ సెటిల్మెంట్స్ అన్నమాట. ఫస్ట్ సిడ్నీ తర్వాత హోబర్టే లైక్ సెటిల్ అయ్యారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే మెయిన్లాండ్ ఆస్ట్రేలియా ఇంకా టాస్మానియా మధ్యలో ఉండే బెస్ట్ రైట్కి లైక్ అది టేక్ ఓవర్ చేయాలని టాస్మానియా కూడా లైక్ సెటిల్ అయ్యారనమాట టాస్మానియాలో కూడా. దాని తర్వాత మొత్తం కన్విక్ట్స్ని పంపించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇదంతా కూడా కన్విక్ట్స్ వచ్చిన సోల్జర్స్ కట్టినాయి. సో ఇక్కడ ఒక మ్యాన్ ఫిషింగ్ చేస్తున్నాడు. సో మనం అట్లనే యాక్టివిటీ కూడా చేద్దాం అనుకున్నాం కాబట్టి సో అవి కూడా వెతుకుదాము. సో ఇక్కడ మనకు అనిపిస్తాయేమో అని చెప్పి నేను చూస్తున్నాను. అండ్ ఐ ఫౌండ్ ఇట్. ఇక్కడ a boy falling from a tree అన్నాడు. ఏడన్నాడు అన్నాడు. ఇగో సో ఇది మనకి దొరికింది, ఆ బొమ్మ దొరికింది. గాలి చాలా ఎక్కువ వస్తుంది. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ అస్ ఫర్ దట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి. 4 దాంట్లో ఇంకా 3 వెతుకుదాం పదండి. సో ఇక్కడ కూడా ఫిషింగ్ చేస్తున్నాడు అండ్ వాళ్ళిద్దరు కూర్చొని చూస్తున్నారు ఎంత. అండ్ ఇదేం ప్లేస్? సమ్ గవర్నర్ హౌస్ ఏదో ఉన్నది. బట్ ఇప్పుడు ఆ బిల్డింగ్ లేదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ లేదంట. ఆ బిల్డింగ్ ఉంది, అది టాస్మానియన్ మ్యూజియం అంట. ఇదా? ఓకే, ఇది టాస్మానియన్ మ్యూజియం. ఇది ఉంది కానీ సేమ్ అట్లోనే లేదు, వాళ్ళు రీబిల్డ్ చేశారు ఆఫ్ కోర్స్. ఇదేమో టాస్మానియా జైల్ కదా ఇది. ఇది జైలు. ఎందుకంటే అక్కడ చూడండి ఖైదీలు ఉన్నారు, వాళ్ళు పని చేస్తున్నారు, పక్కన వాళ్ళు ఆఫీసర్స్ ఉండి పని చేయిస్తున్నారు కాబట్టి ఆఫ్ కోర్స్ అది జైలే. అండ్ ఇక్కడ మనిషి బోట్. అండ్ చూడండి మినియేచర్ బోట్స్ ఎంత బాగున్నాయో. ఇదేమో హోబర్ట్ వాటర్ ఫ్రంట్ అన్నమాట. ఇది హోబర్ట్ వాటర్ ఫ్రంట్ అన్నమాట. ఓకే, it's fascinating how they build the
Australia in like 200 years, but it's sad that it's over the dead bodies of indigenous. ఇక్కడ రాసింది ఫస్ట్లో ఇక్కడ టాస్మేనియాలో ఇండిజినస్ని చంపడానికి లైక్ 5 pounds అడల్ట్కి 2 pounds చైల్డ్కి ఇచ్చిందంట. దే విల్ లైక్ జస్ట్ షార్ట్ లైక్ kangaroos అని రాసింది. ఆ బోట్ లో ఆ మనిషి ఉన్నాడు చూడు, బ్లాక్ డ్రెస్ వేసుకొని, అది స్నేక్ కిల్లింగ్ అవుతుందా లేకపోతే పైలటా? సారీ, పైలట్ అంటున్నది అక్కడ. కెప్టెన్ బ్లాక్ డ్రెస్ వేసుకొని సేమ్ స్నేక్ కిల్లింగ్ లేడీ లానే కానీ చేతిలో ఏం లేదు నాన్న. ముందర కూడా లైక్ స్నేక్ లేనట్టుంది కదా. ఓకే, బట్ ఇట్ మేక్స్ సెన్స్, లైక్ బోట్లోకి వస్తేనే కదా చంపిస్తారు. కానీ ఇట్ మేక్ సెన్స్, బట్ అది నాన్ సెన్స్ కూడా అవుతుంది. ఎందుకంటే బోట్లోకి స్నేక్ ఎట్లా వచ్చింది ఫస్ట్ థింగ్? ఏముంది సూట్ కేసులోనే ఇందులోనే దాక్కొని. సో ఇదంతా కూడా లైక్ జైలే అనుకుంటా ఇదంతా కూడా కాదా? మేబీ ఎస్, ఎందుకంటే ఇది కూడా లైక్ అఫీషియల్స్ ఉన్నారు ఇక్కడ కూడా. హంటర్ ఐలాండ్ అంటారంట దీన్ని, ఆడ పేరు ఇచ్చారు. ఇక్కడ ఈ ఫ్రంట్ ది కాదు కానీ ఆ 2 buildings ఉన్నాయి. ఓకే, ఆ 2 buildings జైలుకి సంబంధించింది. కెమ్స్ వేర్ హౌస్ అంట. సో ఇట్లా కనిపిస్తుంది మొత్తం మినియేచర్. ఆ 3 వేర్ హౌస్ ఆ 3 వేర్ హౌస్ లా. ఓకే, అక్కడ నీళ్ళ పక్కన కూర్చొని తాగుతున్నాడు అతను. ఏంటో ఏమో, అప్పట్లో కూడా వీళ్ళు ఈ తాగడం మాత్రం వదిలే. ఏడబడితే ఆడ కూర్చొని తాగడమే. అప్పటికెళ్ళే వచ్చింది యాక్చువల్లీ. ఇక్కడ కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఇట్లా మినియేచర్ ఉంది, ఎంత బాగుంది కదా. సో అలానే ఇటు సైడ్ అంతా హౌసెస్ అన్నమాట. ఇటంతా జర కొంచెం ఫేషియల్ అట్లాంటివి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, వెనక బట్టలు ఆరేసుకొని ఇంటి వెనక బట్టలు ఆరేసుకున్నట్టు చేస్తుంది. ఎంత క్యూట్ ఉంది కదా. ఆడేమో లైక్ ఆయన కితిబడి చేస్తున్నట్టు, ఫార్మింగ్ చేస్తున్నట్టు. నైస్. సో ఇక్కడ అన్ని ఇల్లులు ఉన్నాయి కాబట్టి కౌశిక్ ఇక్కడ ఏం వెతుకుతున్నావు కౌశిక్? ఆ లేడీ స్నేక్ ని చంపుతుంది చూడు, అది. ఓకే, అఫ్ కోర్స్ అది మేక్ సెన్స్ కదా. సో లేడీ స్నేక్ ని చంపుతుంది కదా, ఇంటి వెనకను బ్యాక్ యార్డ్ లోనో ఎక్కడో అక్కడ వచ్చినందుకు చంపుతుంది అని అనుకున్నాము. సో మేము ఇక్కడ వెతుకుతున్నాము. సో లెట్స్ సీ మాకు దొరుకుతుందా అని చెప్పి. టాస్మేనియన్ టైగర్ కూడా వెతుకుతున్నాం. టాస్మేనియన్ టైగర్. ఇంకోటి కూడా ఉంది కదా, మ్యాన్, అది క్యాంగ్రూస్ మ్యాన్ విత్ మ్యాన్ క్యాంగ్రూ స్కిన్ ని పీల్ చేస్తున్నట్టు. సో అది కూడా వెతకాలి. అది యూజువల్లీ వాటర్ సైడ్ చేస్తారు కదా స్కిన్నింగ్. సో ఎందుకంటే వైల్డ్ లో కదా అది చేసేది. సో అది కొద్ది వాటర్ అట్లా వచ్చినప్పుడు ఎత్తుకుదాం. నేను స్నేక్ చంపడం అంటే యూజువల్లీ ఇంటి దగ్గరకు వస్తేనే చంపుతారు కదా, సో అందుకే ఇంట్లో ముందు ఎత్తుకుతున్నా. అండ్ అడవి లాంటిది వచ్చినప్పుడు వాళ్ళు చెక్ ఫర్ టాస్మేనియన్ టైగర్స్. ఓకే, అక్కడ ఒక లేడీ ఉంది సేమ్ అట్లనే బ్లాక్ డ్రెస్ వేసుకొని, కానీ తను స్నేక్ అని చంపట్లేదు. సో వాళ్ళు ఇచ్చిన పిక్చర్ లాగానే ఉంటుందంట మోస్ట్ ప్రాబబ్లీ. సో అలా అని చెప్పి మేము అలానే వెతుకుతున్నాము. ఇది ద గార్డ్ హౌస్ అంట, ఇది గార్డ్ హౌస్. ఈడందరు సూపర్ మీటింగ్లు పెట్టిండ్రు. ఈడ కూడా 2 లేడీస్ సూపర్ మీటింగ్. అప్పట్లో కూడా లేడీస్ ఒక దగ్గర కలిసిండ్రంటే సూపర్ మీటింగ్ పెట్టాల్సిందే. ఏమన్నా కానీ వాడు అది చేసిండు, వీడు ఇది చేసిండు, ఆ ఇంట్లో అది అయ్యింది, ఇంట్లో ఇది అయ్యింది అని చెప్పి సూపర్ మీటింగ్లే. ఈడ కూడా సేమ్ అదే, గార్డ్ హౌస్ వెనక నిలబడి వీళ్ళందరూ సూపర్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు.
ఏంటమ్మా ఏం పని పాటనే లేదు, ఉప్పర్ మీటింగ్ తప్ప ఇంకో పని లేదు. ఓ ఈడు ఉప్పర్ మీటింగ్ పెడుతున్నారంటే ఈడ ఏమైనా ఉండొచ్చు కదా స్నేక్ ని చంపేది. ఓ లేదు, ఈడ మొగోళ్ళు కూడా ఉప్పర్ మీటింగ్ ఆమె ఇట్లా చెయ్యెత్తి కత్తి అక్కడ వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు కదా. Yeah. ఏం తీసుకుంటున్నారు, ఏం ఫార్మ్? క్యాబేజ్ అనుకుంటా, గ్రీన్ గ్రీన్ ఉంది కదా. అప్పుడు క్యాబేజ్ మస్తు పండించేటోళ్ళు అంట, ఈజీ గ్రో చేయొచ్చు అని. ఓకే. ఇట్ ఆల్సో మేక్ సెన్స్. సో ఇక్కడ ఇది జైలు ఉంది, ఇక్కడ ఇది చూడండి జైలు. అండ్ అక్కడ హ్యాంగ్ చేస్తున్నారు ఖైదీలని, ఇక్కడ కొడుతున్నారు, అక్కడేమో దొంగలు పారిపోవాలని ట్రై చేస్తున్నారు. వావ్. అండ్ ఇక్కడ ఇలా ఉందన్నమాట. అండ్ ఇక్కడేమో లైక్ బిహెడింగ్ చేస్తున్నారు, అట్లా చంపేస్తున్నారు. వామ్మో, అంత క్రూయల్ ఉండే అన్నమాట వాళ్ళు అప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వాళ్ళని పట్టుకొని కొడుతున్నారు. అయితే వాళ్ళ పాపం వాళ్ళ వైఫ్ అనుకుంటా, వైఫ్ పిల్లలు కొట్టకండి మా డాడీని, ఎందుకు అలా కొడుతున్నారు, ఏం తప్పు చేయలేదు అని చెప్పి అంటున్నారు. ఇదంతా కూడా ఆఫీషియల్స్ ద కోర్ట్ హౌస్ అంటే. నాకు టాస్మేనియన్ టైగర్ కనిపించింది. టాస్మేనియన్ టైగర్ ఇక్కడ చెట్ల మధ్యలో. యా, ఇది టాస్మేనియన్ టైగర్. టాస్మేనియన్ టైగర్ లైక్ 1930లో ఎక్స్టింక్ట్ అయిపోయింది. అది కూడా లైక్ గొర్రెల్ని చంపేస్తున్నాయని వాటి మీద కూడా బౌంటీ ప్రకటించారు అనమాట. సో హంటర్స్ అందరూ లైక్ జింకలను వేటినో చంపకుండా టాస్మేనియన్ టైగర్స్ని చంపేస్తారు. దట్స్ ద ఓన్లీ వైల్డ్ యానిమల్ హియర్, లైక్ వేరే వాటిని చంపేది ఫుడ్ కోసం. ఇప్పుడు ఎక్స్టెంట్ అయిపోయింది. సో ఇప్పటి వరకు 2 బొమ్మల్ని వెతికాము. నెక్స్ట్ పార్ట్లో ఇంకా మిగతా 2 బొమ్మల్ని వెతికామా లేదా అని చెప్పి కమెంట్ చేయండి. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, లవ్ యూ ఆల్.